హలో ఆల్, వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ చూడండి మనం రవ్వ లడ్డూలు చేసుకుంటున్నాం. దానికి చూడండి ఒక కప్పు రవ్వ పోసాను, ఉప్మా రవ్వ. ఇదిగోండి ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రవ్వ పోసాను. ఇది ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగోండి రవ్వ వేయించుకుంటున్నాం కదా మనం. ఫస్ట్ ఈ రవ్వ సిమ్లో పెట్టి వేగుతుంటుంది. ఇది కొబ్బరి చూడండి, మేమైతే తురుముకోలేదండి, తురుముకోవచ్చు. మేము బరకగా మిక్సీ పట్టేద్దాం అనుకుంటున్నాము, అందుకని మిక్సీలో వేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి వేసుకొని బరకగా మిక్సీ పట్టుకొని వస్తాము. తురుముకోవచ్చు అండి, తురుముకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 2 కప్పులు రవ్వ తీసుకున్నాం కదా, ఇది 1 కప్పు కొబ్బరి అనమాట. ఒక కప్పు కొబ్బరి వేసుకొని ఇది కూడా దీంతోనే పాటు రవ్వతోనే వేగాలి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుందండి. అట్లానే ఇవ్వండి, ఇట్లా ఇది మొత్తం పొడి అయిపోతుంది. మనం ఏగిపోయేసరికి మంచిగా పొడి అయిపోయి మంచిగా మొత్తం రవ్వలానే కనిపిస్తుంది. టేస్ట్ ఏమో సేమ్ బాగుంటుంది. ఇదిగోండి రవ్వ ఏగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇటు పక్కన చూడండి కళాయి పెట్టుకొని కళాయి వేడైంది. వేడైన తర్వాత ఇదిగోండి నెయ్యి వేసుకుంటున్నాం అనమాట. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి కాగింది కదా, నెయ్యి కాగినాక ఇదిగోండి డ్రై ఫ్రూట్స్లో కాజు వేసుకుంటున్నాము. ఇదిగోండి కాజు చూడండి కొద్దిగా వేగింది కదా, వేగినాక ఇదిగోండి కిష్మిస్ చూడండి, కిష్మిస్ వేసుకోవడమే మనం. ఇదిగోండి వేగిపోయాయి చూసారా. ఇదిగోండి ఇప్పుడు ఇదిగోండి రవ్వలో కలుపుకోవాలంటే మనం తోనే పోసేసుకోవాలి. ఇదిగోండి 1కి 3/4 గ్లాసు షుగర్ వేసుకోవాలి. మేము బ్రౌన్ షుగర్ వాడతామని బ్రౌన్ షుగర్ వేస్తున్నాను. మీరు వైట్ షుగర్ అయినా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అయితే నేను 2 గ్లాసులు రవ్వ పోసాను కదా, 2 గ్లాసులకి 1.5 అనేసాను. కానీ 2 గ్లాసులు రవ్వకి 1.5 షుగర్ వేసుకోవాలన్నమాట మనం, అంతే. షుగర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 1/4 గ్లాసు వాటర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది లైట్ తీగపాకం రావాలి. తీగపాకం రాగానే మనం ఆ రవ్వలో కలిపేసుకోవడం అంతే. ఇదిగోండి మనది బ్రౌన్ షుగర్ కాబట్టి ఇట్లా డార్క్ కలర్ వచ్చింది. ఇదిగోండి తీగపాకం వచ్చింది చూసారా, లేత తీగ పాకం వచ్చింది. ఇప్పుడు దాంట్లో కలుపుకోవడం మనం ఆఫ్ చేసుకొని దీంట్లో మొత్తం పోసేసుకొని ఒక 15 మినిట్స్ అట్లా దీన్ని మొత్తం కలిపేసుకొని అట్లనే వదిలేయాలండి. అట్లా వదిలేస్తే అది మొత్తం పాకం పట్టుకొని 15 మినిట్స్ తర్వాత కూడా కొంచెం గోరువెచ్చగా ఉంటుంది. అప్పుడు మనం లడ్డు చుట్టుకోవడమే అంతే అండి. ఇన్ కేస్ లడ్డు రాకపోతే అప్పుడు కొద్దిగా గోరువెచ్చని పాలు కాగబెట్టి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి వేసుకొని ఉండ చుట్టుకోవడమే అంతే అండి. చూపిస్తాను, ఇది చల్లగా అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి రవ్వగా అయిందనమాట. మనం ఇప్పుడు దీంట్లో కొంచెం పాలు కాగబెట్టి చల్లార్చిన పాలు, ఇదిగోండి కాగబెట్టి చల్లార్చిన పాలు పోసుకున్నాము. పాలు పోసుకొని ఇప్పుడు ముద్ద చుట్టాలన్నమాట. ఇదిగోండి ఇట్లా చిన్న లడ్డూలు కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు. ఇదిగోండి లడ్డు, ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు మనము హెల్తీగా చేసుకోవాలంటే వైట్ షుగర్ వాడకుండా ఇట్లా బ్రౌన్ షుగర్ వాడతాము. ఇక మీకు లేదు నేను వైట్ షుగరే వాడతానంటే వైట్ షుగర్ వేసుకోవచ్చు అనమాట. అప్పుడు వైట్కి వస్తుంది రవ్వ లడ్డు. పాలు కూడా ఎక్కువేం పట్టవండి, పాలు కూడా కొద్దిగా పడతాయి. కొంచెం వేస్తే ఆల్మోస్ట్ ఒక 1/2 లీటర్ కూడా పట్టవు, అంతే అండి. ఇంత రవ్వకి 1/2 లీటర్ అంటున్నాను మీకు అర్థం కావాలన్నట్లు. కానీ ఇదిగోండి ఇది ఒక కప్పు, చిన్న కప్పు అంత పాలైనా సరిపోతాయి. ఇట్లా లడ్డూస్ ఇట్లా మనం చుట్టుకున్నాం కదా. ఇప్పుడు ఎట్లన్నా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చు, పిక్నిక్స్కి, పిల్లలకి స్నాక్స్కి అయినా, స్వీట్స్ ఎక్కువ తినే వాళ్ళకి ఇట్లా బ్రౌన్ షుగర్తో బెల్లం పొడి కూడా వాడవచ్చండి. బెల్లం పొడితో కూడా బాగానే ఉంటాయి. బెల్లం పొడితో అయినా చేయొచ్చు అనమాట. సున్నుండల్లాగా అనిపిస్తాయండి చేసినవి చూస్తే, అదిగోండి అట్లా అనిపిస్తున్నాయి.
టేస్ట్ మాత్రం రవ్వ లడ్డు టేస్టే ఉంటుందండి, ఏం తేడా ఉండదు వైట్ షుగర్కి దీనికి. కాకపోతే హెల్త్ వైజ్ మంచిదని మనం ఇట్లా చేసుకుంటాం అంతే. ఎప్పుడైనా ట్రై చేయండి. బెల్లం పొడితో కూడా ట్రై చేయొచ్చండి. బెల్లం పొడితో ట్రై చేసినా కూడా సేమ్ టేస్ట్ ఉంటుందండి. మన ఫీలింగ్ తప్ప తేడా అయితే ఏముండదు. ఇవాళ రేపు షుగర్ వాడొద్దు అంటున్నారు కదా, అట్లా అని చెప్పేసి మనం ఇట్లా చేసుకుంటున్నాం అనమాట. ఇదిగోండి ఇట్లా పాలు పోసుకొని, కొంచెమే పడతాయండి, పాలు ఎక్కువే పట్టవు, ఆల్రెడీ చెప్పాను కదా. అయితే డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ఎక్కువ ఉంటాయి కదా, టేస్ట్ బాగుంటుందన్నమాట. డ్రై ఫ్రూట్స్ మనం బాదం కావాలంటే బాదం కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం అండి, డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం, ఏదన్నా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా ముద్దలాగా అవుతుంది చూసారా, మనం పాలు పోసినందుకు ఇట్లా ముద్దలాగా అవుతుంది. ఇదిగోండి చూడండి, కొద్దిగా పాలు పోసాను కదా చూసారా. ఇదిగోండి ఇట్లా లడ్డు చుట్టడం అంతే. ఇది ఇంకా కొంచెమే పాలకి ఎంత తడిసింది చూసారా, ఇట్లా తడుస్తుంది అనమాట. ఉంటాయండి బాగానే, ఒక వారం రోజులు ఉంటాయి. మనం వారం రోజులు ఫ్రెష్గా ఉంటాయి. మంచిగా ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకోవాలన్నమాట. ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే ఫ్రెష్గా అట్లానే ఉంటుంది. ఇది బాగా ఇట్లా అంటుకపోతూ ఉంటుందండి చేతులకి. అప్పుడు మనం ఇట్లా గంటె పెట్టుకొని ఇట్లా అనాలన్నమాట. ఇట్లా అంటేనే మనకు మళ్ళీ లడ్డు చేయడానికి కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి 2 గ్లాసెస్ రవ్వకి ఇంత అయింది చూసారా, ఇన్ని లడ్డూలు అయినాయి అనమాట. ఇదిగోండి ఇవాళ మనం జంతికలు చేసుకుంటున్నాము మినప్పప్పువి. ఇదిగోండి మినప్పప్పు చూడండి, 2 గ్లాసెస్ ఆఫ్ మినప్పప్పు వేసాను. 2 గ్లాసెస్కి 6 గ్లాసెస్ వాటర్ వేసాను. కడిగి పెట్టేసుకుని 6 గ్లాసుల వాటర్తో మనం ఇప్పుడు కుక్కర్ వెలిగించుకోవాలి. ఇదిగోండి కుక్కర్ వెలిగించుకున్నాం మనం. ఇప్పుడు కుక్కర్ వెలిగించాం కదా, మూత పెట్టుకొని 3 to 4 విజిల్స్ రానిచ్చేయాలి. 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. విజిల్స్ వచ్చినాక కలుద్దాం. ఇదిగోండి ఇందాక మినప్పప్పు మనం ఉడకబెట్టుకున్నాం కదా, ఉడికిన తర్వాత ఇదిగోండి ఇట్లా మిక్సీ పట్టుకుని పేస్ట్ ఇట్లా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అప్పుడు దా మిక్సీ పట్టుకోవాలి. వాము వేసుకోవాలి, కొంచెం నలిపి వేసుకోవాలి వాముని, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇంకా ఇదిగోండి ఇలా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మనం. ఇదిగోండి 1 గ్లాస్ మినపప్పుకి మనం 3 గ్లాసుల బియ్యం పిండి వేసుకోవాలి. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి పిండిని మనం చేయితో, బాగా గట్టిగా కలుపుకోవాలి. వాటర్ అస్సలు పట్టదండి, వాటర్ వేసుకోవద్దు. ఆ పిండిలో మనం 1:2 వాటర్ 1:3 వేసాం కదా వాటర్, దాంతోనే కలుస్తుంది పిండి. గట్టిగా కలుపుకొని కొంచెం సేపు పక్కన పెట్టి ఇక వేసేసుకోవడమే, అంతే. ఒక 1/2 అవర్ పని అంతే. బటర్ వేసుకున్నాం చూడండి, వేడి బటర్. వేడి వేసుకుంటే ఇదిగోండి బాగా నోట్లో వేసుకుంటే మెల్ట్ అయ్యేటట్టు వస్తాయి. వేసుకోకపోయినా నూనె అయినా వేసుకోవచ్చు, నూనె కాగే నూనె కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి కలిపి కొద్దిసేపు ఒక 15 minutes అట్లా పక్కన పెట్టుకొని మురుకులు వేసుకోవడమే, అంతే అండి. ఇదిగోండి ఇలా గంట మీద ఒత్తుకోవచ్చు. ఇలా గంట మీద ఒత్తుకొని నూనె కాగింది కదా, ఇందులోకి ఇట్లా ఉంచుకోవడమే, అంతే. ఇదిగోండి ఇలా ప్లేట్లోంచి కూడా ఇట్లా వదిలేసుకోవచ్చు ఆయిల్లో, అట్లా కూడా ఈజీగా వస్తుంది. లేదంటే ఇందాక గంటతో చూపించాం కదా మనం, గంటతో కూడా ఒత్తుకుంటే కూడా బాగా వస్తుంది. ఒక్కసారికి 3 లేకపోతే 4 వేసుకోవాలని అంతే, లేకపోతే నూనె హీట్ సరిపోదన్నమాట. ఇదిగోండి అయిపోయింది చూసారా. ఇదిగో నూనె ఇట్లా మరగడం ఆగిపోగానే అయిపోయినట్టే. ఇంకా మనం తీసేసుకొని మళ్ళీ నూనె కాగిన తర్వాత నెక్స్ట్ స్ట్రిప్ వేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎప్పుడైనా చేసుంటే కమెంట్ చేయండి ఎలా వచ్చాయో. ఇదిగోండి చూసారా ఎట్లా వచ్చాయో క్రిస్పీగా. ఇదిగోండి ఇట్లా వస్తాయి క్రిస్పీగా.